మన తెలుగు రాష్ట్రాలలో న్యూస్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొత్తగా నడిచే కాంట్రవర్సీ శివాజీ కాంట్రవర్సీ. తను స్పీచ్లో మాట్లాడిన మాటలు క్రైమ్ అవుతుందా లేదా రండి చూద్దాం. ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేత్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది, లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. వావ్, ఓకే రండి లీగల్ యాంగిల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ డిఫమేషన్ అప్లై అవుతుందా లేదు, ఎందుకంటే డిఫమేషన్ అప్లై అవ్వాలంటే అది ఒక ఇండివిజువల్కి అగెన్స్ట్ అయినా ఉండాలి, లేకపోతే క్లియర్గా మనం ఐడెంటిఫై చేయగలిగే గ్రూప్కి వ్యతిరేకంగా అయినా ఉండాలి. మనం జనరల్గా మెన్, ఉమెన్, సొసైటీ అనే పదాలు మాట్లాడినప్పుడు డిఫమేషన్ అవ్వదు. కోర్ట్స్ క్లియర్గా చెప్పాయి జనరల్ క్రిటిసిజం లేదా ఒపీనియన్ డిఫమేషన్ కాదని. అందుకే ఈ యాంగిల్ ఇక్కడ క్లోజ్. ఇంకోటి చాలామంది అన్నారు సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్ వేయగలుగుతామని చెప్పేసి, అది 79, ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్ బై యూజింగ్ వర్డ్స్ ఆర్ జెస్చర్స్. కానీ ఇది వేయాలంటే అది ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ ఉమెన్కి వ్యతిరేకంగా చేసిన అఫెన్స్ అయి ఉండాలి. అందుకే ఉమెన్ యాజ్ అ క్లాస్ మీద కమెంటరీ కానీ లేకపోతే ఉమెన్ యాజ్ అ క్లాస్ మీద క్రిటిసిజం చేసినప్పుడు అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్ అని చెప్పి కోర్టు భావించదు. మోడెస్టీ అనేది ఒక ఇండివిజువల్ ఉమెన్కి మాత్రమే కలిగి ఉంటుంది. ఉమెన్ యాజ్ అ క్లాస్ జనరల్గా మాట్లాడేటప్పుడు అది ఉండేటట్టు భావించదు కోర్టు. సెక్షన్ ప్రకారం అది ఒక పర్టిక్యులర్ అమ్మాయికి వ్యతిరేకంగా చేసిన పదాలు కానీ జెస్చర్స్ కానీ ఉండాలి. అండ్ వీటి వెనక ఒక సెక్షువల్ ఇంటెన్షన్ అనేది కంపల్సరీగా ఒక ఎసెన్షియల్ అన్నమాట. సో ఇవి లేకపోతే ఈ సెక్షన్ ఇక్కడ చెల్లదు. ఇప్పుడు రియలిస్టిక్గా మాట్లాడుకుంటే మనకి అప్లై అయ్యే సెక్షన్ 2. ఒకటి సెక్షన్ 196 ఆఫ్ బిఎన్ఎస్ అన్నమాట. అది ప్రమోటింగ్ హేట్రెడ్ ఆర్ ఎనిమిటీ బిట్వీన్ 2 డిఫరెంట్ గ్రూప్స్ గురించి మాట్లాడుతుంది. ఈ సెక్షన్ అప్లై అవ్వాలంటే 2 ఐడెంటిఫైయబుల్ గ్రూప్స్ మధ్య హేట్రెడ్ కానీ ఎనిమిటీ కానీ క్రియేట్ అవ్వాలి. శివాజీ గారు చేసిన వ్యాఖ్యల ప్రకారం అయితే ఆ ఎనిమిటీ మాత్రం క్రియేట్ అయితే అవ్వట్లేదు. సో ఇక్కడ ఈ సెక్షన్ చెల్లదు. ఇప్పుడు సెక్షన్ 296 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత గురించి మాట్లాడదాం. ఇది ఒబ్సీన్ యాక్ట్స్ ఆర్ సాంగ్స్ డన్ ఇన్ పబ్లిక్ గురించి మాట్లాడుతుంది. సో ఈ సెక్షన్కు 3 ఎసెన్షియల్స్ ఉన్నాయి. మొదటిది ఒబ్సీనిటీ జరగాలి, అంటే సెక్షువల్ వల్గర్ కామెంట్స్. రెండవది ఇది పబ్లిక్ ప్లేస్లో జరగాలి. మూడవది ఇది పబ్లిక్ అనాయిన్స్ని మనం ప్రూవ్ చేయాలి. సుప్రీంకోర్టు మనకు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఒబ్సినిటీ అంటే సెక్షువల్ ఇంప్యూరిటీని మనం ప్రూవ్ చేయాలి. జస్ట్ హార్ష్ పదాలు కానీ లేకపోతే చెడు మాటలు మాట్లాడడం కానీ సరిపోదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశం క్రిమినల్ లా ఫీలింగ్స్ని కాదు కాన్సిక్వెన్సెస్ మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. సో ఇక్కడ పోలీస్ దర్యాప్తు తర్వాత సెక్షన్లు యాడ్ చేయొచ్చు, లేదా మన మహిళా కమిషన్ రికమెండేషన్స్ ఇవ్వచ్చు, కానీ ఫైనల్గా తీర్పు ఇచ్చేది మాత్రం కోర్టే. మన క్రిమినల్ లా ప్రకారం బ్యాడ్ లాంగ్వేజ్ జనరల్గా మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా క్రైమ్ అయితే అవ్వదు. కాంటెక్స్ట్, ఇంటెన్షన్, ఇంపాక్ట్ ఈ 3 ప్రూవ్ చేయకపోతే కేసు అయితే సస్టైన్ అవ్వదు. చెప్పే మెసేజ్ లేదా ఒపీనియన్ ఏదైనా అయ్యుండొచ్చు,
కానీ ఆ మెసేజ్ చెప్తున్నప్పుడు వాడే భాష చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ భాష సరిగ్గా లేకపోతే మొత్తం మెసేజే సైడ్ ట్రాక్ అయిపోతుంది. లాస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏదంటే, ఎలాగైతే మైక్ పట్టుకొని తన ఒపీనియన్ని అందజేస్తున్నారో, తన ఫ్రీడమ్ ఆఫ్ రైట్ అండ్ ఎక్స్ప్రెషన్ని వాడుతున్నారో, అలాగే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ తన ఐడెంటిటీని తనకు నచ్చిన విధానంగా ఎక్స్ప్రెస్ చేసుకోవడం వాళ్ళ హక్కు కూడా. సో ఇట్స్ నాట్ ఇల్లీగల్. ప్రతి ఒక్కరికి ఈ సొసైటీ ఎలా బాగుపడుతుందో లేదా ఎలా ఉండాలో అనే ఒపీనియన్ లేదా అభిప్రాయం తనకు ఉంటుంది. అది న్యాచురల్గా ఎక్స్ప్రెస్ చేయడం మీ హక్కు. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం మాత్రం పద్ధతిగా, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. చివరిగా, అజ్ఞానం అనే వైరస్తో నిండిన ఈ ప్రపంచంలో చట్టాన్ని తెలుసుకోండి, సురక్షితంగా ఉండండి.